రాహుల సుత్తం గురించిప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఇది ఏంటంటే స్వయంగా బుద్ధుడు తన 7 ఏళ్ల కొడుకు రాహులుడికి ఇచ్చిన ఒక సెల్ఫ్ డిసిప్లిన్ లెసన్ అన్నమాట. కదేంటంటే 7 ఏళ్ల రాహులుడు తన వారసత్వంగా రాజ్యాన్ని అడిగాడట. అప్పుడు బుద్ధుడు దుఃఖాన్నిచ్చే సంపద కాదు, శాశ్వతమైన శాంతినిచ్చే ఆధ్యాత్మిక వారసత్వాన్నిచ్చాడు. మరి ఆ వారసత్వంలో మనందరికీ ఉపయోగపడే 3 ముఖ్యమైన విషయాలున్నాయి. అవేంటో చూద్దామా? మొదటిది ఇంద్రియ నిగ్రహం, అంటే సెన్స్ కంట్రోల్ అన్నమాట. మనల్ని రోజూ కట్టిపడేసేవేంటి చెప్పండి? మంచి మంచి దృశ్యాలు, రుచులు కదా. బుద్ధుడు వీటినేమన్నాడంటే మనల్ని బంధించే గొలుసులని. సో వాటిమీద ఆశ వదులుకోమన్నాడు. ఆహారం విషయంలో కూడా రుచి కోసం కాదు, కేవలం శరీరాన్ని నిలబెట్టడానికి మాత్రమే తినమని చెప్పాడు. ఇక రెండోది అహంకారాన్ని వదిలేయడం. రాహులుల్లో నేను రాజకుమారుణ్ణి అనే గర్వం ఉండేది. దాన్ని పోగొట్టడానికి బుద్ధుడు అశుభ భావన అనే ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్పాడు. సింపుల్గా చెప్పాలంటే మన శరీరాన్ని అందంగా కాకుండా చర్మం, ఎముకలు ఇలా 32 భాగాల కలయికగా చూడటం. దీనివల్లేమవుతుందంటే మనకు బాహ్య సౌందర్యంపై ఉండే మోజు తగ్గిపోతుంది. ఇక చివరగా నిర్లిప్తత, అంటే డిటాచ్మెంట్ సాధించడం. మనం దేన్నైనా చూసినప్పుడు వెంటనే మంచి చెడు, అందం వికారం అని ముద్రలు వేసేస్తాం కదా. అలా చేయకుండా మనసును ప్రశాంతంగా ఉంచడమే ఇది. ఎందుకంటే ఈ లేబుల్స్ వల్లే మనకు ఇష్టాలు ద్వేషాలు పుడతాయి. ఇది గనక మనం సాధిస్తే మనసు దేనికి అతుక్కోకుండా ఫ్రీగా ఉంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే రాహుల సుత్తం మన ఇంద్రియాలను, మన అహాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఈ బిజీ లైఫ్లో కూడా ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్పించే ఒక ప్రాక్టికల్ గైడ్.